ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టైటన్ కంపెనీ, సిప్లా, టీసీఎస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మారుతి సుజుకి, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్, హిందాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా ప్రారంభమైన సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయేంటో తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, మార్కెట్ చూసుకుంటే పాజిటివ్ గా ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తుంది. నిన్న కూడా జస్ట్ ఈక్విటీ సూచీలు అతి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకుంది. సో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మార్కెట్ ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా డౌన్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా కరెక్షన్ చూసుకున్నట్టయితే 25,800, 820, 830 నడుస్తున్నది. ఇప్పుడు అది ఖచ్చితంగా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకోవడానికి మళ్ళీ 25,300, 500 పాయింట్స్ కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఒక రోజే కాదు, ఈ వీక్ లో ఒక మార్కెట్ అయితే మాత్రం ఒక 300 నుంచి 500 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద సెక్టార్ చూసుకున్నట్టయితే ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్, ఈ మెజారిటీ ఆఫ్ ద ఈ 4 సెక్టార్స్ కూడా మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. అన్ని కూడా క్లోజ్ టు 1% వరకు కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఓన్లీ ఫార్మా సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉన్నది. ఫార్మా అంతా కూడా వెరీ లెస్ 1.5% లోనే కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. తర్వాత రియాలిటీ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉంది. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ ఏదైతే మార్కెట్ లో ఒక నెగిటివ్ లో ఉందో దాన్ని బేస్ చేసుకుని మన మార్కెట్ ఈ రోజున కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. కొంచెం ఇప్పుడైతే ఏదైతే స్టేబుల్ గా కొంచెం జస్ట్ 100 పాయింట్స్ మైనస్ లోపలనే మనకి 50 to 100 పాయింట్స్ మైనస్ లోపలనే ఉన్నప్పుడు కూడా 12 తర్వాత మాత్రం మార్కెట్ లో అయితే డ్రాస్టికల్ చేంజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మార్కెట్ లో మన డైరెక్షన్ మనం డిసైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్ లో ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, లేకపోతే దాని కాంపోనెంట్స్ సంబంధించే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, M&M కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా అయితే మైనస్ లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిన దాంట్లో కూడా లాస్ట్ 2 వీక్స్ కూడా ఎఫ్ఎంసీజీ కొంచెం భారీగానే పుంజుకున్నప్పుడు కూడా ఈ వీక్ అయితే మాత్రం కంప్లీట్ గా నెస్లీ దగ్గర నుంచి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మ్యారికో, విబిఎల్, ఐటీసీ ఇవన్నీ కూడా మార్కెట్ లో అయితే ఒక మైనస్ లో ఉన్నాయి. దాంతో పాటుగా ఐటీ సెక్టర్ కూడా ఓవరాల్ గా మైనస్ లోనే కనిపిస్తుంది. ఈ రోజున ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, కోఫోర్జ్, అదేవిధంగా విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో కొంచెం మైనస్ లో ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా మనకి మైనస్ లోనే, అంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ లోనే కనిపిస్తున్నాయి. ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లాస్ట్ 2 వీక్స్ కూడా బ్యాంకింగ్ సెక్టర్ మార్కెట్ ని కొంచెం పుష్ చేసి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండడానికి కృషి చేసినటువంటి బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈ రోజునైతే మాత్రం ఓవరాల్ గా కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఫెడరల్ బ్యాంక్ కానీ, ఐటీసీ ఫస్ట్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా మైనస్ లో ట్రేడ్ అవడం వల్ల ఈ రోజు సూచీలన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తాయి. రైట్ సార్, మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్ మూర్తి నాయుడు గారికి నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, నా దగ్గర వచ్చేసి రిలయన్స్ ఉన్నాయి సార్. అది అమ్మేసి ఎల్ఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. మొత్తము ఇది మంచి సబ్జెక్ట్. అదే విధంగా ఫినిటెక్స్ కెమికల్ అనేది లాంగ్ టర్మ్ ఎలా ఉంటది ఫండమెంటల్ గా? ఇప్పుడు నా దగ్గర ఒక 1500 షేర్లు ఉన్నాయి సార్. ఇంకా కొనుక్కోవచ్చా ఫినిటెక్స్ కెమికల్ సార్? ఓకే ఓకే. మీరు ఏదైతే రిలయన్స్ ఏదైతే చెప్పారో రిలయన్స్ అమ్మవలసిన పరిస్థితి లేదు. మామూలుగా మీరు దీంట్లో ఏదైనా ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకుని మీరు ఏదైతే ఎల్ఐసి తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఎల్ఐసి కూడా ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నది కాబట్టి మార్కెట్ లో ఒక మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఐసి కూడాను ఒక 50% రిలయన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మీరు ఎల్ఐసిలో తీసుకోండి. మీరు చెప్తున్న ఆ సిర్కా ఫార్మా ఏదైతే ఉన్నదో అది ప్రస్తుతానికి అయితే బాగానే పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. కొంచెం ఎక్యుబరేట్ చేసుకోవడానికి టైం తీసుకుని తర్వాత ఎక్యుబరేట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నర్మదా గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. సెయిలు, ఎన్టీపీసీ 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఒక 5% మైనస్ లో ఉంది స్టిల్. ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా వచ్చేసాయి. అది ఇప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ కావాలండి రెండిట్లోనూ? ఓకే ఓకే. అంటే మీరు
ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్టాక్స్ లో కూడా కొంచెం రీసెర్చ్ చేసుకుని ఏ స్టాక్స్ లో ఇప్పుడు సెయిల్ ఉన్నది, సెయిల్ అయితే ఆల్రెడీ ఏదైతే కరెక్షన్ జరిగిందో అది రికవర్ అయ్యింది. ఇక్కడ నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు, అట్లీస్ట్ ఒక 3 months అన్న వెయిట్ చేయండి, ఏదైనా ప్రాఫిటబుల్ గా క్లోజ్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు స్టీల్ దాంట్లో చూసుకున్నట్టయితే మనకి JSW స్టీల్ కానీ అదేవిధంగా జిందాల్ స్టీల్ కానీ ఇవన్నీ అయితే మార్కెట్ లో లాస్ట్ డే నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చినాయి. సెయిల్ అయితే చాలా స్తబ్దంగా ఉండి ఈ మధ్యనే ఒక లాస్ట్ 3-4 months నుంచే కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక క్వార్టర్ వెయిట్ చేసినట్టయితే సెయిల్ లో మీరు మంచి ప్రాఫిట్ నుంచి బయటకు రావచ్చు. అది కూడా 170 రూపీస్ 180 రూపీస్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎన్టీపీసీ దీనికి ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఎన్టీపీసీ మీరు ఇక్కడ కొంచెం మార్కెట్ లో ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉన్నది. దీని వల్ల ఇంకా ఎనర్జీ సెక్టర్ లో మీరు ఏదైనా CG పవర్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి లేకపోతే వ్యారీ కానీ ఎనర్జీ సెక్టర్ కి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఏదైనా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మీరు చేంజ్ అయినట్టయితే దాంట్లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎన్టీపీసీ నుంచి మీరు ప్రస్తుతానికి అయితే కొద్దిగా వెయిట్ చేయగలిగితేనే ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితేనే దాంట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ మూవ్మెంట్ అయితే మాత్రం వెరీ స్లో ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే, చెప్పండి. నేను LNT గురించి అడుగుదామని చేశానండి. ఓకే, ఉన్నాయి మీ దగ్గర? LNT ఉన్నాయా, కొందాం అనుకుంటున్నారా? కొందామనండి. ఓకే, మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే LNT మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే మాత్రం మంచి రిటర్న్ ఇస్తుంది, మంచి కంపెనీ. మీరు దీంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మంచి క్యాపిటలైజేషన్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద కంపెనీస్ ఏదైతే 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఉంటాయి, ఇది 5 లక్షల కోట్ల కంపెనీ, 5,50,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ 3,900 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 25% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ కాబట్టి యూ కెన్ హోల్డ్ ఇట్ ఎనీ టైం. అదేవిధంగా కెనరా బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు సార్. కెనరా బ్యాంక్ అయితే మాత్రం మంచి రిజల్ట్ ఇస్తుంది, ప్లస్ మార్కెట్ లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే 97-100 రూపీస్ దగ్గర నుంచి 6 months లోనే ఇప్పుడు 160-140 రూపీస్ వరకు వచ్చింది. స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఆ కరెక్షన్ కవర్ చేసుకుంటూ టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడైతే మంచి మూమెంట్ లో అయితే ఉన్నది. అదేవిధంగా మీరు బజాజ్ ఫైనాన్స్ ఇంకోటి మేడం. అంతే సార్, బజాజ్ ఫైనాన్స్ అది కెనరా బ్యాంక్ అయితే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా మీరు ఎన్ని అక్యుములేట్ చేసుకోండి, ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఈ ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కి ఫైనాన్స్ ఇచ్చే దాంట్లో కానీ ఆటోమొబైల్ ఫైనాన్స్ లో కానీ నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఇది కూడా బజాజ్ ఫైనాన్స్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇలాంటి స్టాక్స్ ఎవర్ గ్రీన్ స్టాక్స్ గా మనం మంత్లీ అక్యుములేట్ చేసుకోవడం కానీ లంసమ్ లో అక్యుములేట్ చేసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ శ్రీకాంత్ గారు. సిన్యూటెక్స్ కెమికల్ సార్, సిన్యూటెక్స్ కెమికల్ ఇది లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా? సిన్యూటెక్స్ కెమికల్. ఓకే, ఫండమెంటల్ గా ఎలా ఉంది లాంగ్ టర్మ్కి సార్? రిలయన్స్ అమ్మేసి LNT కొనుక్కోవచ్చా? రిలయన్స్ అమ్మేసి LNT సార్. లేదు, రిలయన్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, రిలయన్స్ మీరు ఏదైనా ఉంటే ప్రాఫిట్ 50% బుక్ చేసుకోండి. LNT కానీ రిలయన్స్ కానీ రెండు కూడా మంచి కంపెనీసే. దేంట్లో ఏదైనా సరే మంచి రిటర్న్ ఇచ్చే కంపెనీసే. రిలయన్స్ అయితే 20 లక్షల కోట్ల కంపెనీ అయితే ఇదైతే 5 లక్షల కోట్ల కంపెనీ LNT. పర్వాలేదు, రెండు కూడా మంచి కంపెనీసే, హోల్డ్ చేయండి. ఒకవేళ రిలయన్స్ ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్నాం కదా అని అనుకుంటే 50% ప్రాఫిట్ బుక్ చేసి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ LNT. ఈ సినిటెక్ అయితే వెయిట్ చేయండి సార్ కొద్ది రోజులు. ఆల్రెడీ ఇప్పుడే మనం దానికి చెప్పడం జరిగింది. వెయిట్ చేస్తే మన కన్సాలిడేషన్ మోడ్ లో వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ గా అయితే బాగా ఉంది సార్. రైట్, డిస్కస్ బిజినెస్. మూర్తి నాయుడు గారు, మనం ఇంత ముందు మాట్లాడుకుంటున్నట్లు ఆఫ్టర్ 12 తర్వాత చేంజెస్ చూస్తాము అని చెప్పారు. సో మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే మార్కెట్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయండి? అది యాక్చువల్ గా అయితే ఈ వీక్ అయితే మాత్రం కన్సాలిడేషన్ తో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హై అవడానికి టైం తీసుకునే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక 2 weeks నుంచి 3 weeks పైనే పడుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే మనకి డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ ఇందా చెప్పుకున్నట్టుగా మనకి ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కానీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్,
ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అన్ని కూడా మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్. ఒక ఫార్మా ఒకటి కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా మిడిల్ గా మార్కెట్ లో అయితే కన్సాలిడేషన్ అయితే ఉంది. అది మార్కెట్ లో ఏదైతే 25,800 ట్రేడ్ అవుతుందో ఇది 25,300 కూడా ఒక స్టెప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది, 300 పాయింట్స్. అది ఈ వీక్ లో రావడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. ఈ రోజు కూడా 1200 తర్వాత మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ లో ఉన్నది మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుందా లేకపోతే అది కంటిన్యూ చేయడమా అన్న దాని గురించి అవకాశం అయితే ఉంటుంది. కానీ మెజారిటీగా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేడం. రైట్, కాల్ ఉన్నారండి కుమార్ గారు. మేడం గుడ్ మార్నింగ్ నాయుడు గారు. ఎస్ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఈ ప్రైస్ లో వరుణ్ బెవరేజెస్ బ్లూ జెట్ హెల్త్ కేర్ లాంగ్ టర్మ్ 1 to 2 years గురించి ఎంట్రీ కావచ్చా? వరుణ్ బెవరేజెస్ ఒక కంపెనీ ఏంటండి? బ్లూ జెట్ హెల్త్ కేర్ సార్, బ్లూ జెట్ హెల్త్ కేర్. బ్లూ జెట్ హెల్త్ కేర్ సార్, BLUE. ఓకే బ్లూ జెట్ హెల్త్ బ్లూ జెట్ హెల్త్ కేర్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒక మనం ఫండమెంటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది బ్లూ జెట్ హెల్త్ కేర్ సంబంధించి ఇది ఒక 11,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 680 rupees నడుస్తుంది. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ అయితే బాగా ఉంది. ఇప్పుడు కొంచెం కరెక్షన్ బేస్ గా ఉంది. దాని నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయితే మళ్ళీ మనకి మార్కెట్ లో మళ్ళీ లాస్ట్ ఇయర్ ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఫండమెంటల్ గా అయితే మాత్రం ఇది లాంగ్ రన్ ఉన్న కంపెనీ, అదే విధంగా హై డెన్సిటీ తోటే ఉన్నటువంటి కంపెనీ. ఇది ఎక్సైజ్ కి సంబంధించింది, ఫార్మాస్యూటికల్ మెడికల్ సంబంధించింది, ఏపీఐకి సంబంధించి, అదే విధంగా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా 3 ఆపరేషన్స్ మ్యానుఫాక్చరింగ్ లొకేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. క్లయింట్ బేస్ కూడా బాగానే ఉంది. ఏదైతే జియోగ్రాఫికల్ రెవెన్యూ కూడా చూసుకున్నట్టయితే యూరోప్ కంట్రీస్ నుంచే మెజారిటీ ఆఫ్ 79% వస్తుంది. ఇండియాలో ఒక 13% బిజినెస్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ తో ఉన్నది కాబట్టి దీనికి జియో రెవెన్యూ బైఫర్కేషన్ చూసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి ఒక 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. అది ఫండమెంటల్ గా కూడా బాగానే ఉంది కాబట్టి టెక్నికల్ గా అయితే ఈ కరెక్షన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 950,000 బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బాటమ్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి అయితే మంచి ఛాన్స్ గానే తీసుకోవచ్చు మనం ఇది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఇంకొక కంపెనీ ఏంటి సార్ ఇది, ఈ ఫార్మా కంపెనీ అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి లేదు. రైట్, కాలర్ ఉన్నారండి, మరొక కాలరు శివనాగేశ్వరరావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాల్సుకున్నాను మేడం. ఒకటి హెచ్ఎల్వి లిమిటెడ్. హలో చెప్పండి. హెచ్ఎల్వి లిమిటెడ్ ఒకటండి, జేపీ పవర్, ఎన్హెచ్పిసి. జేపీ పవర్, ఎన్హెచ్పిసి అండి. ఓకే. జేపీ పవర్ నాటి దాంట్లో అయితే పెద్దగా ప్రస్తుతానికి అయితే దాన్ని ఏం టచ్ చేయొద్దు. అలాంటి స్టాక్స్ లో పెద్దగా పెన్ని స్టాక్స్ లో మూవ్మెంట్ వస్తుందో రాదో కూడా మనకైతే అంత మూవ్మెంట్ అయితే లేదు. అదేవిధంగా ఎన్హెచ్పిసి కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎన్హెచ్పిసి ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 90 అబోవ్, ప్రజెంట్ 85 ఉన్నది, 91, 92 అబోవ్ మీరు ఎన్హెచ్పిసి మీరు మార్కెట్ లో కొంచెం ఏదైనా దాని అబోవ్ వస్తేనే దాంట్లో మీరు మార్కెట్ లో ఎన్హెచ్పిసి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, టెంట్ గురించి అడుగుతున్నారు సార్. లాస్ బుక్ చేయాలా, స్టాప్ లాస్ ఎక్కడుంది, అసలు సపోర్ట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు సార్. ఏం చెప్తారు వాళ్ళకి? ట్రెండ్ యాక్చువల్గా ఏంటంటే ఇదే మనకి ఇది 2 times బాటమ్ టచ్ చేసింది. ఇక్కడ 4,680, 684 దగ్గర నుంచి 4,600 పక్కన నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది మార్కెట్ లోనే. ఒకవేళ అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం 4,850 అక్యుములేట్ చేసుకోవచ్చు. అంత స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఏదైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి దీంట్లో అయితే ఇదైతే టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీ ఎక్స్పాన్షన్ లో ఉండటం వల్ల మార్కెట్ లో దానికి సంబంధించినటువంటి స్టాక్ అయితే కొంచెం నెగిటివ్ గా కనిపిస్తున్నట్టుగా ఉన్నది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం ఏదైనా ఒక 2-3 years డౌన్ ది లైన్ మీరు హోల్డ్ చేయగలిగితే ఇక్కడ నుంచి మార్కెట్ అయితే మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీరు ట్రెండ్ హోల్డ్ చేయండి. ఒకవేళ రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఏదైనా మంచి ప్రైస్ లో మార్కెట్ ఏదైనా మూమెంట్ వచ్చిన తర్వాత మాత్రం దాని నుంచి ఎగ్జిట్ అవడానికే ప్రయత్నం చేయండి. రైట్, మరో కాల్ అండి, రాకేష్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండి. ప్రెసెంట్ అదే దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి, లేకపోతే ఏమన్నా వేరే ఏవియేషన్ కంపెనీ పేరు మళ్ళీ చెప్పండి సార్. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండి, ఇండిగో.
ఇండిగో ఇండిగో ఓకే 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 చెప్పండి. ఇండిగో మీద మీ డౌట్ ఏంటండి? సో ప్రెసెంట్ ఇండిగో షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే వేరే ఏవియేషన్ మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయమంటారా? ఒకసారి ఏవియేషన్స్ అంత ప్రాఫిటబుల్ గా ఉండవు మీకు. ఆ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద వెళ్దాం అనుకుంటే మాత్రం అంత పెద్ద ప్రాఫిటబుల్ గా ఉండవు మీకు. దాని మీద ఇంట్రెస్ట్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దానికన్నా ఇంకా ఇండిగోనే బెస్ట్ దాంట్లో దాంట్లో చూసుకున్నట్లయితే. రిమైనింగ్ అట్లా అంత పెద్ద మూమెంట్ గట్టా ఉండదు. ఇదైతే ఇదొకటే 2,80,000 కోట్ల కంపెనీది. ఇది 5,600 రూపీస్ నడుస్తుంది. మీరు ఎనీడిపి యూ కెన్ హోల్డ్ ది స్టాక్, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్, మరో కాల్ అండి. శర్మ గారు, హలో. టాటా కమ్యూనికేషన్స్, రాడికో, కైట్రాన్ ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి? ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే, టాటా కమ్యూనికేషన్స్, రాడికో. అవునండి. ఓకే ఓకే, రెండు మనకి ఇది రాడికో కూడా అప్ ట్రెండ్ లో ఉంటుంది కాబట్టి రాడికో కైతాన్ యాక్చువల్గా అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు 3,190 రూపీస్ నడుస్తున్నది. ఇది మీరు రాడికో అయితే 3,100 దిగడంతో కూడా ఇబ్బంది లేదు. ఒక 3,100 దిగితే మాత్రం మీరు ఒకసారి అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా టాటా కమ్యూనికేషన్ చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1950 నడుస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా 50% అయితే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే 2,100 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. టాటా కమ్యూనికేషన్స్ కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మీరు బుక్ చేసుకోండి. రాడికో అయితే మాత్రం ఒకసారి బుక్ చేయండి సార్. రైట్, ఒక క్వశ్చన్ అడగాలి సార్ మిమ్మల్ని. ఇప్పుడు కాల్స్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు ఎటువంటి స్టాక్స్ ని చూస్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ ఉందని కొంతమంది తీసుకుంటున్నారు, అయితే కొత్తగా వచ్చిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు? స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం సెక్టార్ వైజ్ చూసుకోవాలి. సెక్టార్ వైజ్ కూడా అందులోనూ ఏదైతే మనం సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అందులో లీడ్ కంపెనీస్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక 5 to 10 years ఏ విధంగా వర్క్ చేస్తుంది, దానికి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మార్కెట్ లో ఆ ప్రొడక్ట్ కి వాల్యూ ఎలా ఉన్నది అనేది మనకి తెలిసినటువంటి జనరల్ గానే తెలుసుకుంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది. ఆటోమొబైల్ దాంట్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 4 wheelers దాంట్లో గతంలో ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే బాగా సేల్ చేస్తుందో ఆ కంపెనీస్ కి మంచి డిమాండ్ ఉంది. 2 wheelers లో కూడా అదే విధంగా ఇప్పుడు అన్ని కూడా ఎలక్ట్రికల్స్ వస్తున్నాయి. టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కొంచెం స్టెప్ హ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అది లాస్ట్ 2 years నుంచి కూడా చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది. వాటి యొక్క కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీస్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లోను, అదే ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ 2 years నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీస్. అదేవిధంగా వీటితో పాటుగా మెటల్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫార్మ్ చేసింది. అందులో కూడా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ప్రాఫిటబుల్ గా, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదేవిధంగా జిందాల్ స్టీల్ కానీ, వేదాంత కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ మెటల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా మంచి పెర్ఫార్మ్ చేసినాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కూడా మార్కెట్ లో బాగా పుంజుకుండా లాస్ట్ 3-4 years గా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్న సెక్టర్ ఏదైతే ఉందో అది ఎనర్జీ సెక్టర్. ఆ ఎనర్జీ సెక్టర్ లో కూడా మనకి ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నాయో అది ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ, అది పవర్ ఇండియా కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, అది బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, అదేవిధంగా అదాని ఎనర్జీ కానీ, అదాని గ్రీన్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి సెక్టార్ లో సెలెక్ట్ చేసుకుని, అంతే తప్ప పెన్నీ స్టాక్స్ లో స్టాక్ ప్రైస్ తక్కువగా ఉన్నది కదా అని అలాంటి స్టాక్స్ లో పెట్టడం వల్ల స్టక్ అయిపోయి దాంట్లో బయటికి రావడానికి కూడా చాలా టైం తీసుకుని చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఏదైతే స్టాక్స్ మనకి కళమును తెలిసి మన కంపెనీ గురించి బాగా వింటున్నామో, ఫండమెంటల్ గా చూసుకుని టెక్నికల్ గా ఏ విధంగా ఎంటర్ అవ్వాలో తెలుసుకుని దాని ప్రకారం వెళ్ళినట్టయితే మనకి ఒకసారి ఇన్వెస్ట్ చేసినట్టు అట్లీస్ట్ 1 year అన్నా మనం వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎస్, లాంగ్ టర్మ్ చూస్తే కనుక మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఎస్, కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. అనిల్ గారు. ఎస్, నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి? విఈఎంఎల్, రైట్? అవును మేడం. ఎస్, భారత్ ఎర్త్మౌస్ లిమిటెడ్. ఓకే. ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ లో ఉన్నది. ఒకసారిగా నేను ఏదైనా 2,250 రూపీస్ కానీ పైకి కానీ 2,250 or 300 2,300 రేంజ్ లో కానీ మళ్ళీ ఒకసారి వెళ్తే
మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్చ్ దగ్గర నుంచి కూడా 1200 రూపాయల దగ్గర నుంచి స్టేట్ కూడా 2200 వరకు కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయితే తీసుకుంది. కాబట్టి BAML లో కొంచెం వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళాలి. ఏదైతే ఇది ప్రజెంట్ అయితే ఒక 18,000 crores కంపెనీ ఇది మార్కెట్ లో. ఇది 2170 రూపీస్ 180 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్ కొంచెం తగ్గింది, 10% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా 40% అబోవ్ మార్కెట్ లో మంచి ప్రైస్ అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో మంచి ప్రాఫిట్స్ అయితే చేస్తున్న కంపెనీగా మనం తీసుకోవచ్చు. రైట్, ఫైనల్ కాల్ ఉన్నారండి భాస్కర్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అతుల్ ఆటో లిమిటెడ్, ఆటో లిమిటెడ్, ఏపీసీ ఆదిత్య బిర్లా, ICC ఆదిత్య బిర్లా. ఓకే, అతుల్ ఆటో అయితే మాత్రం 17,000 crores లో ఒక క్యాపిటలైజేషన్ ఉన్నది సార్. ఇది ప్రజెంట్ అయితే 5,940 రూపీస్ 950 రూపీస్ నడుస్తుంది. కానీ ఇది ఇప్పుడు కూడా అంత ప్రాఫిటబుల్ గా అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. మరి ఇక్కడ ఏదైనా మరి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా కన్సాలిడేషన్ అయితే తప్ప అదర్వైజ్ అయితే మాత్రం దీంట్లో అయితే అంత ఆశాజనకంగా అయితే ఏమీ కనిపించట్లేదు సార్ అతుల్ ఆటోలను. అంటే లాస్ట్ ఇక్కడ కూడా ప్రాఫిట్ కూడా అంత ప్రోగ్రెసివ్ గా ఇచ్చినటువంటి దాఖలా అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇందులో ఏదైనా ఉంటే దీనిలో ఆల్రెడీ ఏదైనా మంచి ప్రైస్ తీసుకుని బయటకు అయితే ఎగ్జిట్ అయితే మంచి నెక్స్ట్ వేరే ఆటోమొబైల్స్ అంటే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అదేవిధంగా ACC ఒకటి అడిగారు. ACC దానికి సంబంధించి అయితే మాత్రం దీన్ని అయితే స్లోగా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే బాటమ్ ప్రైస్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే ఏదైతే ఇప్పుడు 1800 నడుస్తుంది, 1860 1840 నడుస్తుంది, ఇది మళ్ళీ 2300 వరకు రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఆల్రెడీ బాటమ్ అవుట్ లో అక్యుములేషన్ అవుతుంది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది వాళ్ళ